అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కంటెంట్ ఏంటి అంటే, మీ లవ్ లైఫ్లో, మీ లైఫ్లో, మీలో, మీ పర్సన్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఏ విధంగా ఏంటి మనం ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా? షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ పర్సనల్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వాలి అంటే 5 times ఇలా చిటిక వేయండి, లేదనుకుంటే వాళ్ళ నేమ్ 5 times కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఓకే? గెట్ రెడీ. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో, లవ్ లైఫ్లో, వాళ్ళ పర్సనల్ లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయి. అవి ఏ విధంగా చేంజెస్ రాబోతున్నాయో ఒకసారి చెప్పండి యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, షో మీ ద ఆన్సర్ ప్లీజ్. మార్నింగ్ వీడియోలో కింద మనకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు. మొన్న నేను ఏదో వీడియో చేస్తే వాళ్ళకు అలా నేను చెప్పినట్టే వాళ్ళ లైఫ్లో జరిగిందని చెప్పేసానని. థ్యాంక్ యూ సో మచ్ మా. మళ్ళీ ఒకసారి మీరు మీ లైఫ్లో ఏం జరిగిందో ఒకసారి పిన్ చేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, షో మీద ఆన్సర్ ప్లీజ్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో చేంజెస్ ఏంటి? కార్డు ఇందాక పడ్డది అందులో పెట్టేసా, మళ్ళీ అదే వచ్చేసేసింది. చెప్పండి యూనివర్స్, షో మీద ఆన్సర్ ప్లీజ్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో 10 of Swords చేంజెస్ రాబోతున్నాయి. అది ఇలా ఏంటి? సబ్జెక్ట్ తగ్గట్టే వచ్చేసింది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. Three of Wands. Ten of Cups, 9 of Cups. బాగుంది. ఇంతటితో మనం స్టాప్ చేద్దాం, ఓకేనా? మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి, ఓకే? బలవంతంగా ఇది నాదే అని మాత్రం అనుకోకండి. పాజిటివ్ వస్తే మాత్రం మరీ చెప్తున్నా, పాజిటివ్ వస్తే మీరు క్లైమ్ చేసుకోండి. నా లైఫ్లో జరగాలి అని చెప్పేస్తానని నేను చెప్పాను. ఈ రోజు నుంచి కొత్త 16th వరకు మన లైఫ్లో ఖచ్చితంగా మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా అవుతుంది, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివే అవుతుంది. ఎవరైనా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళతో, నెగిటివ్గా మిమ్మల్ని కామెంట్ చేసే వాళ్ళతో, మిమ్మల్ని పుష్ చేయకుండా వెనక్కి లాగే వాళ్ళతో ప్లీజ్ గైస్ మీరు దూరంగా ఉండండి, ఓకేనా? నమ్మిన వాళ్ళకు నమ్మినట్టు, నమ్మకపోతే లిమిట్, ఎవరిష్టం వాళ్ళది. 10 of Swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. Ten of Swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి శ్రీమాత్రే నమః. 10 of Swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. Six of Cups, the World, Six of Wands, the Judgment, beautiful, 4 of Pentacles, క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. శ్రీమాత్రే నమః. 7 of Pentacles, సో నైస్. Swords, 3 of Wandsకి క్లారిఫికేషన్ ఇవ్వండి అమ్మ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ.
ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్, నైన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఏస్ ఆఫ్ కప్స్, ఈ కార్డు కూడా ఒకసారి చూద్దాం. ఒకటి కాదు, రెండు వచ్చేసినాయి. ఫోర్ ఆఫ్ స్వార్డ్స్, కావాలనుకుంటే తీసుకుందాం. ఓకే, కనపడుతుందా? మొత్తం కనపడుతున్నాయా? సాయిరామ్ సాయి శ్యామ్ సాయి భగవాన్. ఎనివే వరలక్ష్మి 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 దేవి శుభాకాంక్షలు. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్, టెంపరెన్స్తో మీ లవ్ లైఫ్లో కానీ, మీ రిలేషన్లో కానీ, మీ కెరియర్లో కానీ, ఓకేనా, మీరు గొడవలు పడుతుంటే అది స్టాప్ అవుతుంది. మీకు మెంటల్ పీస్ లేకపోతే, మీరు ఒక స్టెప్ తీసుకోవాలా అనుకుని కూడా స్టెప్ తీసుకోలేకపోతే, ఆలోచనలు పదే 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 వస్తుంటే, ఇంత మట్టుకు సంవత్సరాలైనా కూడా ఒక్క స్టెప్ తీసుకోలేకపోతుంటే, ఓకేనా, ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్తో మీకు ప్రశాంతత రాబోతుంది. ఇక్కడ ఇలా చూడండి కార్డ్స్, ఇలా చూడండి. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్తో ఇక్కడ ఎంత మెంటల్ పీస్ లేక మీ జీవితంలో ప్రశాంతత లేదు, మీ లవ్ లైఫ్లో ప్రశాంతత లేదు, మీలో ప్రశాంతత లేదు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే టెంపరెన్స్తో చాలా 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 బ్యాలెన్స్ రాబోతుంది. పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. చాలా 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 మీ లోపల మీరు ఎంత కోపం ఉన్నా, మీకు ఎంత ఆవేశం ఉన్నా, మీకు ఎంత నెగిటివ్ ఆలోచిస్తున్నా, చాలా మటుకు వీడియోస్ చూడటం వల్ల, లేదంటే యూనివర్స్ మిమ్మల్ని మార్చటం వల్ల, లేదంటే మీ జీవితంలో జరుగుతున్న దెబ్బల వల్ల కానీ మీరు చాలా బ్యాలెన్స్కి రాబోతున్నారు. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసానని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? ద హై ప్రిస్టెస్తో చూస్తున్న మా వ్యూవర్స్కి వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ చాలా, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని ముందే వాళ్ళ కొద్దో గొప్ప వాళ్ళ ఇంట్యూషన్ చెప్తూనే ఉంటుంది, వాళ్ళ సిక్స్ సెన్స్ పనిచేస్తూనే ఉంటుంది. చూస్తున్న మా వ్యూవర్స్ అందులో టారో రీడర్స్ అయి ఉండొచ్చు, చర్చి ఫాదర్ అయి ఉండొచ్చు, ఒక లాయర్ అయి ఉండొచ్చు, ఒక టీచర్ అయి ఉండొచ్చు, ఎనీవే బాగా పూజలు చేసే వాళ్ళు ఉండొచ్చు, దేవుణ్ణి యూనివర్స్ని చాలా చాలా ప్రేయర్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. ఓకేనా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు మెంటల్ పీస్ లేదు, మీ లైఫ్లో చాలా 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 గొడవలు జరుగుతున్నాయి, మీరు ఏది మాట్లాడినా కూడా గొడవలు అవుతున్నాయి అనుకుంటే మీరు సైలెంట్ కాబోతున్నారు, మీ లైఫ్లో ప్రశాంతత రాబోతుంది. ఇది బాటమ్ ఆఫ్ ది డెక్ స్టోరీ. ఇది మీలో మీ లైఫ్లో జరుగుతుంది అనుకుంటే ఇది మీదే, లేదనుకుంటే లీవ్. సో ఈ డెక్ నుంచి తీసుకుంటే మనకు పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీకన్నా చిన్న పర్సన్తో మీరు ఏదైనా లవ్లో కానీ రిలేషన్లో కానీ ఉండుంటే, మీరు అథారిటీ ఉన్న పొజిషన్లో ఉండి, మీరు ఏదైనా మంచి వర్క్లో జాబ్లో హై పొజిషన్లో ఉన్నారు చూస్తున్న వ్యూవర్స్. ఓకేనా? మీరు హై పొజిషన్లో ఉన్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీరు ఎలాంటి వాళ్ళంటే ఇవ్వటమే తెలుసు. లవ్ అయినా కేరింగ్ అయినా వర్క్ అయినా ఏదైనా మీకు ఇవ్వటమే తెలుసు. మిమ్మల్నిగా గుర్తించేసేసి కనీసము మీరు 100% వర్క్ చేసిన, 100% లవ్ ఇచ్చిన, కేరింగ్ అయినా ఏదైనా సరే మీకు 10% కూడా ఇవ్వరు. అలాంటి సినారియో కానీ మీకు కానీ ఉంటే, ఈ బాటమ్ డెక్ స్టోరీ మీకు కానీ రెజనేట్ అవుతే ఇది మీది. ఓకేనా? చలో మనం స్టోరీలోకి వచ్చేసేద్దాం. అయితే ఇక్కడ మనకు మీ లవ్ లైఫ్లో ప్రజెంట్ మీ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఎందుకు అంటే 10 ఆఫ్ స్పాట్స్ ముగింపు. ఓకేనా? ముగింపు. ఒక డార్క్నెస్లో ఉండి నిన్నటి వరకు ఏడుస్తూ బాధపడుతూ ఇది ఎండింగ్ లేదా, ఇది ముందుకెళ్ళదా, ఇంతేనా, ఇంకా మారటం అంటూ ఉండదా అనుకొని ఎవరైనా అనుకుంటే కాదు. దానికి మనకు క్లారిఫికేషన్ వచ్చి 6 ఆఫ్ కప్స్. ఓకేనా? మీ పర్సన్, మీరు మీ పర్సన్ మీ లైఫ్లో మీ పర్సన్ మీకు చిన్ననాటి స్నేహితుడు అయి ఉండొచ్చు, కాలేజ్ మెంట్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే క్లాస్మేట్ అయి ఉండొచ్చు, మీకు దగ్గర రిలేటివ్స్ అయి ఉండొచ్చు, మీకు తెలిసిన పర్సన్ అయి ఉండొచ్చు, మీ కొలిక్ అయి ఉండొచ్చు. ఎనీవే ఏదైనా సరే ఆ పర్సన్ సోల్ అనేది చాలా ప్యూర్ మీ పట్ల. ఓకేనా? ఎలా అంటే మిమ్మల్ని ఆరాధించటం, మిమ్మల్ని ప్రేమించటం, మిమ్మల్ని అర్థం చేసుకునటం, వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి మీతో ఇది అని షేర్ చేసుకోలేకపోతున్నారేమో. బట్ ఏదైనా సరే
మీ సిచ్యువేషన్ ఎండింగ్కి రాబోతుంది. ఓకేనా? గ్రాట్యూడ్ చెప్పుకోండి మా 6666 అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాసేసి మీరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసానని యూనివర్స్కి మాత్రం ప్రేర్ చేయండి. ఓకేనా? 6 ఆఫ్ కప్స్తో మీ లవ్ లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయి. ఓకే, ఇక్కడ మనకు నేను ఇక్కడ చెప్పాను కదా, మనకు 10 ఆఫ్ స్వార్డ్స్ ఎండింగ్ కంప్లీట్ అయిపోయింది. చాలా మటుకు కంప్లీట్ అయిపోయి 0 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. వీలు మీకు ఫేవర్గా మారబోతుంది. ఓకేనా? ఇలా చూడండి, 10 ఆఫ్ స్వార్డ్స్ మీరు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. వీలు మీకు ఫేవర్గా మారిపోతుంది. 10 మీకు 10 అనే నెంబర్ లక్కీ నెంబర్ అయినా కూడా 10 మాత్రం కింద అఫర్మేషన్ రాయండి. ఓకేనా? 0 నుంచి స్టార్ట్ అవుతుంది మీ లవ్ లైఫ్. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మళ్ళీ మీరు పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా అఫర్మేషన్ చేయండి. వీళ్ళు మీకు ఫేవర్గా మారబోతుంది. 6 ఆఫ్ వ్యాండ్స్తో ద జడ్జిమెంట్. ఓకే, ఇక మీ పడ్డ కష్టానికి, మీరు ఎదురు చూసిన దానికి, మీ హార్డ్ వర్క్కి మీకు యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. 6 ఆఫ్ వ్యాండ్స్తో చాలా 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 ధైర్యంగా, విజయవంతంగా మీ లైఫ్లో మీరు ఎదుగుతారు, ముందుకెళ్తారు. మీ లవ్ లైఫ్లో క్లారిటీ వస్తుంది. మీ పర్సన్ మీకు ఓపెన్ అప్ అవుతారు. మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది. మీ నచ్చిన పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుంది. ఒకవేళ చూస్తున్న వ్యూవర్స్ ఒక సినారియో మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే ఆ పర్సన్ మీకు ఏదో ఒక జడ్జ్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. అది ఏందనేది ఒకసారి క్లారిఫికేషన్ ఇద్దాం. ద మెజిషియన్. సో ఇక్కడ మనకి ఏమొచ్చేసింది, ద జడ్జిమెంట్తో ద మెజిషియన్తో మన పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీకు జడ్జిమెంట్ ఏ విధంగా రాబోతుంది, మిమ్మల్ని ప్రతి క్షణం తన లైఫ్లో ఉన్నట్టు ఊహించేసేసుకుంటున్నారు. మీరు కూడా ఊహించేసుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని మీరు ఎంతలా అనుకుంటున్నారో మీ పర్సన్ కూడా మనకు మిమ్మల్ని కూడా అంతే అనుకుంటున్నారు. ఇక్కడ 111 మీకు ఈ మధ్యకాలంలో 1111 కానీ మీకు ఏంజల్ నెంబర్ కనపడుతున్నా, లేదు అనుకుంటే మీకు వాచ్లో కనపడుతున్నా, ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కనపడుతున్నా, నంబర్స్ కనపడుతున్నా, మీ పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఇక్కడ గమ్మత్తుగా చూడండి, 10 ఇలా చూడండి, 0 1 11 10. ఓకేనా? ఇలా మీకు కనపడుతుంది. ఓకే, ద మెజిషియన్తో ఏమైపోయింది అంటే మీకు మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. మీ పర్సన్ మీకు ఒక చిన్న ఆఫర్ తీసుకొని రాబోతున్నారు. చిన్న ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి డోర్ ఓపెన్ రాబోతున్నారు. ఓకేనా? రాబోతున్నారు. ఎలా అంటే మీకు ఒక ఫైనాన్షియల్గా, లేదనుకుంటే ఫైనాన్షియల్గా రాబోతున్నారా, లేదనుకుంటే మీకు ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీతో ఒక రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? రిలేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ లవ్ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్తో 7 ఆఫ్ పెంటికల్స్. మీలో ఒక పొసెస్నెస్ ఎంతలా పొసెస్నెస్ అని అంటే నాకే ఎందుకు ఇలా. దయచేసి మాత్రం నేను చెప్తున్నాను, మీ పొసెస్నెస్ని మాత్రం మీరు ఆపేసేయండి. ఓకేనా? ఎదుగుదల అనేది మటుకు మనకు అవసరం, కానీ మనం ఎప్పుడు ఎదుగుతాము ఏంటి అనేది అది యూనివర్స్ అది మనకిచ్చిన గిఫ్ట్. అది ఎలా అంటే పొసెస్నెస్ అనేది రిలేషన్ పట్ల పొసెస్నెస్సా, వర్క్ పట్ల పొసెస్నెస్సా, లేకపోతే మనమే ఎందుకు ఇలా ఉన్నాము, మనం ఎప్పుడు ఎదుగుతాము, దేనికి ఇలా అని చెప్పేసాను మాత్రం నేను మార్నింగ్ కూడా వీడియోలో చెప్పాను. వెయిటింగ్ ఎనర్జీలో ఉండొద్దు అని చెప్పేసానని. ఓకేనా? వెయిటింగ్ ఎనర్జీలో ఉండకుండా క్వీన్ ఆఫ్ స్వార్డ్స్తో మీరు కోపాన్ని తగ్గించండి, తొందరపడుతనాన్ని తగ్గించండి. చూసిన వ్యూవర్స్కి ఆల్రెడీ కొంతమందికి షుగర్, బీపీ, థైరాయిడ్, లో బీపీ ఇలా మాట్లాడితేనే కోపం, వెయిటింగ్ ఎనర్జీ. ఇది కాదు. ఓకేనా? ఇది కాదు. వెయిటింగ్ ఎనర్జీలో అస్సలు ఉండకండి.
ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో మీరు చేస్తున్నారు హార్డ్ వర్క్. ఓకేనా? మీ మీ హార్డ్ వర్క్ను యూనివర్స్ గుర్తిస్తుంది. మీకు టెంపరెన్స్తో చాలా 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 బ్యాలెన్స్ రాబోతుంది. ఇక్కడ మనం గమనిస్తే మనకి ఇక్కడ కూడా టెంపరెన్స్ వచ్చేసేసింది. ఓకేనా? మనకి ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ కూడా టెంపరెన్స్ వస్తుంది. యాక్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇది డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది, ఇక్కడ టెంపరెన్స్ వచ్చేసేసింది. ఓకే, మీకు బ్యాలెన్స్ రాబోతుంది. పొసెస్నెస్ తగ్గించుకోండి, కోపాన్ని తగ్గించుకోండి, తొందరపడతానని తగ్గించేసేసుకోండి. ఓకేనా? 3 ఆఫ్ వాండ్స్తో 5 ఆఫ్ స్వార్డ్స్. ఓకే, 3 ఆఫ్ వాండ్స్ అంటే మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. ఈ పర్సన్ ఒక నిర్ణయం తీసుకుంటారు, చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. దాని మీదనే స్టిక్ అయి ఉంటారు. ఓకేనా? దాని మీద స్టిక్ అయి ఉంటారు. ఎట్టి పరిస్థితులలో మీరు అనుకున్నట్టుగానే మీ లవ్ లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయి. ఇన్నేళ్ళు ధైర్యం చేయండి. మీ పర్సన్ ధైర్యం చేసి ఒక స్టెప్ తీసుకోవడానికి ముందుగా ఉన్నారు. ఓకేనా? ఇన్ని రోజులు బాధపడి భయపడి ముందుకెళ్ళాలా వెనక్కెళ్ళాలా అర్థం కాని మీ పర్సన్ ఖచ్చితంగా డేర్ అనేది రాబోతుంది. 5 ఆఫ్ స్వార్డ్స్తో మీలో కూడా ధైర్యం రాబోతుంది. ఏదో ఒకటి వీల్ అనేది ఇక్కడ నేను చెప్పాను కదా, మనకు వీల్ అనేది మనకు ఫేవర్గా మారబోతుంది. మీ లవ్ లైఫ్లో ఫేవర్గా మారబోతుంది. మీ కెరియర్లో ఫేవర్గా మారబోతుంది. ఒక డేర్గా ఒక స్టెప్ తీసుకుంటారు. మరి ఎలా స్టెప్ తీసుకుంటారో ఒకసారి చెక్ చేద్దాం. ఏస్ ఆఫ్ స్వార్డ్స్, ఒక న్యూ బిగినింగ్. ఒక న్యూ బిగినింగ్తో మీరైతే ఒక న్యూ బిగినింగ్ చేస్తారు. ఏస్ ఆఫ్ స్వార్డ్స్తో మీకు మీ లైఫ్లో మనీ కోసం, లవ్ కోసం, మ్యారేజ్ కోసం, దేనికోసమైనా వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ చేస్తారు. మీ విష్, మీ కప్స్ 9 ఆఫ్ కప్స్తో మీ విష్ అనేది మీ కప్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఏస్ ఆఫ్ కప్స్తో, ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ కప్స్తో మీ విష్, మీ కోరిక, మీ కప్స్ ఫుల్ఫిల్ అవుతుంది. ఓకేనా? ఫుల్ఫిల్ అవ్వేసేసి డెఫినెట్గా మీ లైఫ్లో మాత్రం పాజిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు వీల్ వచ్చేసింది. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసేసింది కాబట్టి ఇక్కడ 9 ఆఫ్ కప్స్ వచ్చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీ లవ్ లైఫ్లో చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఓకేనా? చాలా పాజిటివ్గా వచ్చిందండి. చాలా చాలా పాజిటివ్గా మీ లవ్ లైఫ్లో చేంజెస్ రాబోతుంది. మీలో కూడా చూస్తున్న మాల్వర్స్లో మీలో కూడా చాలా చేంజెస్ వచ్చేసినాయి. ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక స్టక్ ఎనర్జీలో కానీ ఉండుంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకు మీ వీల్ అనేది మీకు ఫేవర్గా మారబోతుంది. 3 ఆఫ్ కప్స్ చెప్పాను కదా. 6 ఆఫ్ బ్యాండ్స్, డబల్ కన్ఫర్మేషన్ అండి. 6666 అని కింద అఫర్మేషన్ రాయండి. 6 ఆఫ్ వాండ్స్తో ఖచ్చితంగా మీలో అవేక్నింగ్, మీలో ఒక పాజిటివిటీ, ఒక డేర్, వీల్ మీకు ఫేవర్గా మారబోతుంది. 3 ఆఫ్ కప్స్తో మీరు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఓకే ఓకే ద చారియట్ తొందరలో మారబోతుంది. వీలు తొందరగా మారబోతుంది మీకు ఫేవర్గా. ఎస్. 5 ఆఫ్ పెంటికల్స్తో హెల్త్ సరిగ్గా లేదు అనుకుంటే, రిలేషన్ సరిగ్గా లేదన్న, హెల్తీ రిలేషన్ లేదు, హెల్త్ సరిగ్గా లేదు, మెంటల్ పీస్ సరిగ్గా లేదు అనుకునే వాళ్ళకి ఓకే, కింగ్ ఆఫ్ కప్స్తో మీ లవ్ లైఫ్లో చాలా చాలా మార్పులు రాబోతున్నాయి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసానని మరొక కార్డ్స్ చూద్దాం ఒకసారి. ఓకేనా? ఒక 2 కార్డ్స్ తీస్తాం. మీరు సెల్ఫ్ లైవ్ చేసుకోమని చెప్తున్నారు. మీరు అఫర్మేషన్ ఏంటి అంటే ఖచ్చితంగా లిబ్రా వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీకు మీరు తక్కువ చేసుకోకండి. ఓకేనా? మీకు మీరు తక్కువ చేసుకోకండి, సెల్ఫ్ లవ్ చేసుకోండి. పాస్ట్ని వదిలేయండి. కాప్రికాన్. ఓకేనా? మీరు ఖచ్చితంగా కర్కాటక రాశి, మీరు మాత్రం పాజిటివ్నే వదిలేయండి. ప్రజెంట్లో మాత్రం ఉండండి.
మీరు బిలీవ్ చేయండి, ఖచ్చితంగా నమ్మండి. బిలీవ్ ఇన్ యువర్ గుడ్ లక్. మీరు ఖచ్చితంగా బిలీవ్ చేయండి. ఓకేనా? సాజిటేరియస్ కుంభరాశి. మీకేదో డీటెయిల్స్ మీరు కోరుకున్నది ఖచ్చితంగా రాబోతుంది. వర్గో ఎంత కష్టపడితే అంత ప్రయోజనం రాబోతుంది. వర్గో. టారస్. ఒకసారి ఏంజల్స్ కార్డ్స్ కూడా చూద్దాం. బీ అసెప్టివ్. ఆశా దృక్పథంతో ఉండండి. ఓకే, పాజిటివ్ అనేది మాత్రం క్లైమ్ చేసుకోండి. పీస్ఫుల్ రిజర్వేషన్. ప్రశాంతంగా ఉండండి. వెయిట్. ఆపర్చునిటీ. ట్రస్ట్. నమ్మండి. ఓకేనా? ఇక్కడ మన రాశుల పరంగా వచ్చేసేస్తే మేషం, సింహ, ధనురాశి, వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి, వృషభం, కన్య, మకర రాశి. ఓకేనా? అన్నీ ఎక్కువ మాత్రం వ్యాన్స్, స్వాట్స్ వచ్చేసాయి, చూసుకోండి. ఇక నంబర్స్ వచ్చేసేసి 3 నెంబర్, 1 నెంబర్, 11 నెంబర్, 10 నెంబర్, 1 నెంబర్, 0 నెంబర్, ఓకే, 6 నెంబర్, 20 నెంబర్. 1 అనే నెంబర్ ఎవరిదో చూసుకోండి. పదే 1 అనేది మనకి ఇక్కడ చాలా కనపడుతుంది. 9 నెంబర్, 5 నెంబర్, 6 నెంబర్, 6 నెంబర్, 17 నెంబర్, 1 నెంబర్, 5 నెంబర్, 3 నెంబర్, 13 నెంబర్, 7 నెంబర్, 4 నెంబర్, 14 నెంబర్, 8 నెంబర్, 6 నెంబర్, 9 నెంబర్. ఈ నెంబర్స్ కనపడుతుంది. ఓకేనా? ఒకసారి మనము సరే, మీకు నచ్చిన నెంబర్స్ ఏదైనా అనుకోండి. ఫోర్ నెంబర్, 3 నెంబర్, 3 నెంబర్, 4 నెంబర్, 4 ఇంజెస్ నెంబర్ వచ్చాయి. 4 సూపర్ కదా. వన్స్ అగైన్ 4. ఎవరో గట్టిగానే కోరుకున్నారు. ఓకేనా అండి? ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.